తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. తెలంగాణడి తెగువకు ఆయన సజీవ సాక్ష్యం. రాష్ట్ర సాధన చరిత్రలో గులాబీ దళం మైలురాయిగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ గులాబీకి ముల్లులా గుచ్చుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసి అధికారం పోయాక కనుమరుగయ్యారంట. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ పార్టీ కేడర్ నాయకులు, ఉద్యమకారులు కనుమరుగవటానికి కారణం ఏంటి? ఇల్లందులో ఉనికి చాటుకోలేకపోతున్న బీఆర్ఎస్, గులాబీకి ముల్లులై గుచ్చుకుంటున్న పార్టీ నేతలు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించలేకపోతున్న నేతలు, తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు బద్దలు కొట్టిన సుపుత్రుడు కేసీఆర్ ఉద్యమకాలం నుంచి తెలంగాణ తెచ్చేదాకా, తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు అధికారంలో ఉండి తనదైన ముద్ర వేశారు గులాబీ దళపతి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన గులాబీ పార్టీకి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు ముల్లుగుచ్చుతున్నారు. నేతల తీరుతో ఇల్లందులో కనీసం ఉనికిని చాటుకోలేకపోతోందట ఆ పార్టీ. పార్టీ కార్యకలాపాలు చేయవలసిన పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారట. అధికారం ఉన్నప్పుడు హడావుడి చేసిన బడాబాబులు ఇప్పుడు కనీసం కంటికి కూడా కనిపించకుండా తిరుగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా రావటం లేదన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందుకి ఒక ప్రత్యేకమైన స్థానముంది. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రోజురోజుకి గులాబీ పార్టీలో సంక్షోభం నెలకొంటోంది. కనీస కార్యక్రమాలు చేయలేని దుస్థితిలో ప్రస్తుతం ఆ జిల్లా నేతలున్నారట. అధికారం ఉంటే ఒక లెక్క, లేకపోతే మరో లెక్క అనేలా పార్టీలో ఉన్న నేతలు వ్యవహరిస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో క్యాడర్ ఆందోళనకు గురవుతోందట. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో పాటు పార్టీ క్యాడర్ అంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసిన దిండిగాల రాజేందర్ పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని సైతం ప్రధాన రహదారి పక్కన జరుపుకోవటం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోతు హరిప్రియ నాయక్ అభివృద్ధి పేరుతో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. ఆమె కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటంలో విఫలమై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి పనిచేసిన దిండిగల రాజేందర్ ఏనాడు కూడా ఇల్లందులో పార్టీ భవనం నిర్మాణానికి పూనుకోవటంలో ముందుకు రాలేదన్న ఆరోపణలున్నాయి. ఇల్లందు పట్టణంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీలకు సొంత భవనాలున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మాత్రం సొంత ఆఫీస్ నిర్మించుకోవటంలో విఫలమైందన్న విమర్శలున్నాయి. కాగా దిండిగల రాజేందర్ కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిన నేతల సహాయంతో ఆఫీసును ఏర్పాటు చేయటంలో విఫలమయ్యారట. నాయకులు, ఉద్యమకారులు ఉన్న పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటంతో పార్టీ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట క్యాడర్. ఇప్పటికైనా ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బానోతు హరిప్రియ నాయక్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు పూనుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. పదేళ్లు పాలనలో ప్రజల మన్ననలు పొందిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఇల్లందులో కాలం కలిసి రావటం లేదన్న వార్తలున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రజల్లోకి వచ్చి కార్యాలయాన్ని నిర్మిస్తారా లేదా సైలెంట్ గానే ఉంటారా అనేది వేచి చూడాలి.